ఫైనల్లీ బర్త్‌డే వ్లాగ్ ఈస్ హియర్. యాక్చువల్లీ దాన్ని నెక్స్ట్ డేనే పెడతా అన్నా కానీ నాకు కుదరక పెట్టలేదు. మా అన్నయ్యకి ఇన్‌స్టాగ్రామ్ లో చాలా బర్త్‌డే విషెస్ వచ్చాయి. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఇంట్లోనే చేసుకున్నాము. ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. నేను ఇంకా మా పెద్దమ్మ వాళ్ళం చేసుకున్నాము. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరా అంటే అవును ఉండరు. పెద్దనాన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళకి ఇచ్చే క్వార్టర్స్ లో వాళ్ళు ఉంటారు. ఎప్పుడో ఒకసారి అట్లా వస్తా ఉంటారు అండ్ వి ఎంజాయ్. ఓన్లీ మా ఫ్యామిలీ ఉండే కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఇంటి వెనకాల అత్తయ్య ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళు వచ్చారు. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఎవరేమున్నా కజిన్స్ తో ఉండే ఆ వైబే వేరు కదా. నాకైతే ఇంకా బయట ఫ్రెండ్స్ కంటే మా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా చిన్నక్క అయితే మా అన్నయ్యకి తెలియకుండా చిన్న ఐస్ క్రీమ్ కేక్ తెచ్చింది. దాన్ని చూసైతే మేము చాలా నవ్వుకున్నాం. అంటే ఇక్కడ సైజ్ డజంట్ మ్యాటర్స్, ఎఫర్ట్ మ్యాటర్స్ అంటారు కదా అలా. కానీ ఆ ఐస్ క్రీమ్ కేక్ అయితే చాలా బాగుంటుండే. మా ఫ్యామిలీలో అయితే ఫంక్షన్స్ ఉన్న బర్త్డేస్ ఉన్న ఏమున్న డాన్స్ తో అయితే ఎండప్ చేస్తాం. ఇంకా మా కజిన్స్ అందరం మేము ఇలా సూపర్ గా డాన్స్ అయితే మా అన్నయ్య ఈ బర్త్డే అయితే ఇలా ఎండప్ చేసాం. సరే మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలుసుకుందాం. బాయ్.